హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.2. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం కెప్టెన్సీ కంటెండర్స్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఒక గేమ్ అయింది, దాని గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందర ఆయిషా వర్సెస్ తనుజ, నేనైతే నామినేషన్లో ఫైట్ జరిగింది కదా, ఆ పిల్ల ముందుగానే చెప్పింది నా టార్గెట్ తనుజ అని. ఆ పిల్ల 24 అవర్స్ అలాగే ఎపిసోడ్లో అన్నీ చూసేసి వచ్చింది, ఎవరు ఏంటి అని బాగా తెలుసు. ఇంకా హైయెస్ట్ ఉన్నది ఇప్పుడు తనుజ కాబట్టి తనుజాతో పెట్టుకుంటేనే మనం కూడా కొంచెం ఎక్కువగా నిలబడడం, ఫేమస్ వస్తుందని తనుజాతో పెట్టుకునేది. ఈరోజు అయితే ఆయిషా వర్సెస్ రీతు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుంది. ఈరోజు లైవ్లో అది వస్తుంది ఈరోజు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అందరూ శ్రీజ గురించి ఇంకా మెసేజెస్ చేస్తున్నారు, చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఒకవేళ శ్రీజ గురించి అప్డేట్ వచ్చిన వెంటనే నేనే ఇన్ఫామ్ చేస్తాను. చాలా వస్తున్నాయి మెసేజెస్, అందుకే చెప్తున్నా. ఇంకొచ్చేసి కెప్టెన్సీ కంటెండర్స్, ఇప్పుడే ఈ వైల్డ్ కార్డర్స్కి ఇన్ని పవర్లు ఇచ్చారు, మధ్యలో వచ్చారు, ఇన్నుండగా మళ్ళా దీంట్లో కూడా హౌస్మేట్స్కి అన్యాయం జరిగిందని అనిపించింది నాకు. కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు అంటే ఫస్ట్ వచ్చేసి చెప్తాను. ఇంకోటి, ఇంకా హౌస్మేట్స్ అందరికీ ఒక గేమ్ అయితే పెట్టారు, అది ఫుట్బాల్ గేమ్. ఆ గేమ్లో గెలిచిన వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. ఒక 5 మెంబర్స్కి అయితే పెట్టారు. సంజన గారు, సుమన్ శెట్టి, తనుజ, భరణి, దివ్య, ఈ 5 మందికి ఫుట్బాల్ గేమ్ పెడితే దీంట్లో గెలిచింది వచ్చేసి తనుజ గెలిచింది. తనుజ కెప్టెన్సీ కంటెండర్ అయింది. ఇంకొచ్చేసి ఈ పక్క వచ్చేసి వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కదా, వైల్డ్ కార్డ్స్లో వచ్చేసి దివ్యల మాదిరి గారు, ఆయిషా, శ్రీనివాస్, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్, అలాగే ఇంకొకరు ఉన్నారు. ఇంకొచ్చేసి అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, ఈవిడ. అంటే వైల్డ్ కార్డ్స్ అందరూ కెప్టెన్సీ కంటెండర్లే. ఆ తర్వాత హౌస్మేట్స్ నుంచి తనుజ ఒకటి, టోటల్ 7 మెంబర్స్ అయితే కెప్టెన్సీ కంటెండర్స్. వీళ్ళల్లో ఇంకా గేమ్ పెట్టి ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి. వీళ్ళల్లో ఎవరు కెప్టెన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.